కడప జిల్లా కాజీపేటకు చెందిన రామకీర్తన మైనర్ బాలిక. ఈ హత్య వెనక ఉన్న అసలు నిజాలేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మాధురి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తన 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ పూర్తి చేసి సెలవులని చెప్పి ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. వెంకటేష్ అనే వ్యక్తి ఈమెను ప్రేమించమని పెళ్లి చేసుకుంటాను అని వెంటాడుతూ వచ్చాడు. రోజు ఇలా ఇబ్బంది పెట్టేటప్పటికి కూడా ఆమె నో చెప్తూ వచ్చింది. అయితే పరీక్షలై ఇంట్లో ఉన్న రామకీర్తన్ను కలవడానికి వెంకటేష్ ఇంటికి వెళ్ళాడు. తనతో పాటు ఒక కత్తిని కూడా తీసుకెళ్లాడు. ఇదేమీ గమనించని రామకీర్తన ఎప్పట్లాగా ఆయనకి నో చెప్పడం స్టార్ట్ చేసింది. ఎంతో బ్రతిమిలాడాడు, తర్వాత బెదిరించాడు. అయినప్పటికీ కూడా ఆమె నో చెప్పడం స్టార్ట్ చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న వెంకటేష్ ఆమెపై అతి కిరాతకంగా తాను వెంట తెచ్చుకున్న కత్తితో పీక కోసి చంపేశాడు. అక్కడే రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రామకీర్తనను వదిలేసి వెళ్ళిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వాళ్ళు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యుల తండ్రి, ముఖ్యంగా శ్రీనివాసులు, ఆమెను ఎత్తుకొని రిమ్స్ కడప హాస్పిటల్కు పట్టుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే మార్గ మధ్యలో రామకీర్తనను చాలా ప్రశ్నలు అడిగారు. రెండు పేర్లు, ఒకటి వెంకటేష్లు, రెండోది ప్రవీణ్. ఈ 2 పేర్లు చెప్పి ఆమె తుది శ్వాస విడిచింది. ఇంకా ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా తన దగ్గర మౌనమే సమాధానమైంది. ఈ క్రమంలో అక్కడ బంధుమిత్రులు రాస్తారోకోలు చేసి నానా హంగామా చేశారు. వెంటనే వెంకటేష్ ప్రవీణ్లను పట్టుకోవాలని, ప్రవీణ్ ఎవరు అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్గా ఉంది. వెంకటేష్ తరచూ తన కుమార్తెను వెంట పడేవాడని చెప్పి శ్రీనివాసులు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రవీణ్ ఎవరు, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఇలా మైనర్ బాలికను, 17 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వంచించి ఇలా చంపడం ఎంతవరకు కరెక్ట్?